ఇప్పుడు గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని గోంగూర, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని గోంగూర ఉడికేలాగా ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి. గోంగూర ఉడికే లోపల మనం చికెన్ కూడా పక్కన రెడీ చేసుకుందాం. ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఇంకొక పక్క తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా ఉల్లిపాయ, టమాటా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటా బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా గోంగూరలో కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నూనెలో అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్టు బాగా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను చికెన్ కూడా వేసుకోవాలి. అంతా ముందు మనం ఉల్లిపాయ, టమాటా అన్నీ వేపుకున్నాం కదా, అల్లం పేస్ట్ అయ్యి అది కూడా చికెన్కు పట్టే విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. ఇలా చికెను కాసేపు బాగా మగ్గించుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని. ఇందులోనే అంతా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా చికెను మనం మసాలా వేసుకొని కాసేపు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, సగభాగం ఇప్పుడే మసాలాలో ఉడికిన దానివల్ల మసాలా కూడా ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఉడకలేదు కాబట్టి ఉడికే విధంగా ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఒక గ్లాసు వేసుకుంటున్నాను నేను. 1 కేజీ చికెన్ తీసుకున్నాను, 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ నీళ్లు ఊరాయి కాబట్టి చికెన్లో ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు చికెన్ బాగా ఉడికించుకోవాలి నీళ్ళు ఎగిరేంత వరకు. ఇప్పుడు నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కాసేపు మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా చికెను బాగా ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర కూడా వేసేసుకోవాలి. ఇలా గోంగూర కూడా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. మెత్తగా బాగా ఉడికిపోయింది. టమాటా, ఉల్లిపాయ వేసాం కదా, అన్నీ కూడా బాగా ఉడికిపోయింది. ఇది కూడా ఇప్పుడు చికెన్లో వేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా ఉడికిన తర్వాత ఈ గోంగూర ఎత్తి వేసేసుకోవాలి. గోంగూర వేసుకొని అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా గోంగూర వేసుకొని మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాలు గోంగూర చికెన్కి పట్టే విధంగా ఉడికించుకోవాలి.
కాసేపు మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇది చికెను ఉడికే లోపల చికెను గోంగూర వేసాం కదా, అది చికెన్కు గోంగూర పట్టేలోగా ఇప్పుడు మనం అది ఉడికేలోగా పక్కన తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు ఎలా పెట్టాలని ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. తాలింపుకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి సరిపడగా ఆయిల్ వేసుకొని తాలింపు సరుకులన్నీ పక్కన నేను తాలింపు సరుకులన్నీ తీసి పెట్టుకున్నాను. ఈ ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు కూడా తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయలు కొద్దిగా వేపుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన ఉండదు. అలా బ్రౌన్ కలర్ కొద్దిగా ఎర్రగా వేపుకోవడం వల్ల ఎల్లుల్లిపాయ పచ్చివాసన ఉండదు. తర్వాత అలా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు తీసుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా బాగా వేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ గోంగూర దాంట్లో వేసేసుకోవాలి. తాలింపు ఎత్తి దీంట్లో వేసేసుకోవడమే. తాలింపు పెట్టుకోవడం వల్ల గోంగూర కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు చికెన్కు అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, తాలింపు అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మన చికెన్ గోంగూర రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి వీడియో ఎలా వచ్చిందని చూడండి. మీరు ట్రై చేసి చికెన్ గోంగూర ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.